బడి పిల్లలకు టీచర్లు అంటే ఎట్లా భయం ఉంటుందో బయట పోలీస్ సార్లను చూస్తే పబ్లిక్ గట్ల భయం ఉంటుంది. పిల్లగాళ్ళు మంచి పౌరులుగా ఎదిగేటట్టు సార్లు నేర్పిస్తే ఆ పౌరులు పద్ధతి తప్పకుండా క్రమశిక్షణలో పెట్టేటోళ్ళు పోలీసోళ్ళు. రక్షక భటులుగా పబ్లిక్ను రక్షించుడే కాదు, తప్పు చేస్తే శిక్షిస్తారు కూడా. గట్లనే కాకీలంటే చాకులు పట్టుకున్న వాళ్ళను రాకుడే కాదు, చాక్ పీసులు పట్టి పీస్ఫుల్గా ఇట్లా పాఠాలు కూడా చెప్తుంటారు అనిపించిండు ఈ వనపర్తి ఎస్పీ గిరిధర్ సారు. బ్లాక్ బోర్డును వెనకాల పెట్టుకుని బాలికల ముందు నిలబడ్డ సారు వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్ సారు. వనపర్తిలున్న జెడ్పీ గర్ల్స్ హై స్కూల్కి పోయి కాకీ బట్టల సారు చాక్ పీసు పట్టి పాఠం చెప్పే గురువైపోయింది. ఇట్లా మరి మరి చిన్న పిల్లలు చేస్తున్నారు కదా. మనం ఒక కొత్త విషయం ఏం తెలుసుకున్నాం, నైట్ కంపల్సరీ బ్రష్ చేసుకోవాలి. ట్రెండ్కు తగ్గట్టు పెద్ద బాల శిక్షలు కూడా లేని కొత్త పాఠాలను నేర్పిండు. నిన్నీయాల సైబర్ క్రైమ్స్ అనేటివి చాలా పెరిగినాయి కదా, ఇక వాటి గురించి మీకేం తెలుసు అని పిల్లగాళ్ళని అడిగితే ఈ బుజ్జి చూడురి ఎంత మంచిగా చెప్పుకొచ్చిందో. బ్యాంక్ నుంచి బ్యాంక్ మెసేజెస్ అని చెప్పి కాల్స్ చేసి ఓటీపీస్ అడగడం అలాంటివి, లింక్స్ పెట్టడం, దాన్ని ఓపెన్ చేయడం లాంటివి అడగడం వల్ల లిటరసీ పీపుల్ అయితే లిటరేట్ పీపుల్ అయితే అవన్నీ మాకు తెలుసు మేమేం చెప్పము అని కొంతమంది చెప్తారు. ఈ లిటరసీ పీపుల్ ఏం చేస్తారు, నిరక్షరాస్యులు అంటే అవునా బ్యాంక్ నుంచి అంట మళ్ళీ ఖాతా క్లోజ్ అయిపోతుందంట అని చెప్పి వాళ్ళకి ఓటీపీస్ అవన్నీ చెప్పడం ద్వారా వాళ్ళ అకౌంట్స్లో ఉన్న మనీ అంతా పోవడం అలాంటివన్నీ జరుగుతుంది. సైబర్ క్రైమ్స్ మీద బుజ్జుకున్న నాలెడ్జ్ చూసి సారే ఫిదా అయిపోయిండు. ఇప్పటి సంది ఏడన్న ఊర్లలో సైబర్ క్రైమ్స్ అవగాహన కార్యం పెడితే ఈ బుజ్జితోటే చెప్పియాలని వెనుకపంటున్న పోలీసులకు చెప్పబట్టిండు. అయితే ఇక్కడ నుండి ఒక పని చేద్దాం, సైబర్ క్రైమ్ గురించి మీరు అవేర్నెస్ చేసేటప్పుడు ఈ అమ్మాయిలా తీసుకోండి ఊర్లలో. అటెంక సారిగా తెలుగు వర్ణమాల గురించి పిల్లలకు ప్రశ్నలు వేసిండు, లెక్కల సూత్రాలను అల్కగా చెప్పుకొచ్చిండు. ఎస్పీ సార్ క్రిస్పీగా పాఠం చెప్తుండే వరకు టీచర్గా పోయి పోలీస్ అయిండా ఏందని పరిశాన్ అయి చూసిరటిగా. ఇక అట్లనే ఆడపిల్లలు అన్నిట్లో ముంగటుండాలి, ఏమైనా ఆపతొస్తే మీకోసం మేము ఉన్నామని యాది మరవద్దని చెప్పి అందరూ మంచిగా చదివి పేరుకు రావాలనుకొచ్చిండు. ఇట్లా కనిపించని నాలుగో సింహం అహం లేకుండా ఆహా అనేటట్టు బల్య పాఠం చెప్పే వరకు బడి టీచర్లు కూడా బాగానే షాక్ అయ్యారట.